ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో క్రైస్ట్ విట్నెస్ స్టూడియో క్రీస్తు సాక్షి ఛానల్ వీక్షకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్లో దేవుడు చేపలు పడుతున్న పేతురుని పిలిచి, నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తా అని చెప్పాడు. ఇక్కడ మనం గమనిస్తే పేతురు ధనవంతుడు కాదు, విద్యావంతుడు కాదు, సరిగ్గా మాటకారి కూడా కాదు. పేతురు ఒక సామాన్యమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి గాఢంగా విశ్వసించాడు. అందుచేత పేతురు విశ్వాసములో గొప్పగా వాడబడ్డాడు, గొప్ప సేవ చేశాడు. మనం గమనిస్తే అపోస్తులలో పౌలు తర్వాత గొప్ప పేరు పేతురుకి ఉంది. సరిగ్గా ఇలాగే ఒక వ్యక్తి తనకు చదువు లేకపోయినా, తాను చేసేది చెప్పుల దుకాణంలో పని అయినా సరే దేవుణ్ణి పూర్ణ హృదయముతో విశ్వసించాడు. మీడియా టెక్నాలజీ లేని కాలంలోనే 1,000,000 మందికి పైగా స్వార్థ చేసి గొప్ప సేవ చేశాడు. అతనే డిఎల్ మూడీ. డిఎల్ మూడీ 1837 ఫిబ్రవరి 5వ తేదీన అమెరికాలోని మ్యాసచ్యూసెట్స్ ప్రాంతానికి చెందిన ఫీల్డ్లో జన్మించాడు. వీరిది సామాన్యమైన కుటుంబం. డిఎల్ మూడీ గారి తండ్రి పేరు ఎడ్విన్ మూడీ మరియు తల్లి పేరు బెట్టిస్. మూడీ గారి చిన్న వయసులోనే తన తండ్రి మరణించినందున భక్తి కలిగిన తన తల్లి ఎంతో కష్టపడి పనిచేసి తన బిడ్డలను పెంచింది. అయితే వారి కుటుంబ పరిస్థితులను బట్టి మూడీ చిన్న వయసులోనే చదువు ఆపేసి పొరుగువాళ్ళ ఆవులు మేపుట ద్వారా కొంత డబ్బులు సంపాదించి తన తల్లికి సహకరించేవాడు. ఇలా గడుస్తుండగా తన 17వ సంవత్సర వయసులో బోస్టన్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన మేనమామ చెప్పుల దుకాణములో పనికి కుదిరాడు. అక్కడ ఉంటున్న సమయములో మూడీ ఒక సండే స్కూల్ టీచర్ ద్వారా యేసుని గురించిన సువార్తను విని ఆత్మరక్షణ యొక్క ఆవశ్యకతను గుర్తించి తన పాపములు ఒప్పుకొని యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. మూడీ గారు తన రక్షణ అనుభవమును గురించి ఇలా వ్రాసుకున్నాడు. నేను రక్షింపబడిన ఉదయం ఇంటి నుండి బయటకు రాగా అంతా క్రొత్తగా కనిపించెను. సూర్యుడు మరింత తేజస్సుతో ప్రజ్వలిస్తూ నన్ను చూసి నవ్వుచున్నట్లు అనిపించెను. చెట్ల మీద పక్షులు శృతి గీతాలు పాడుచున్నట్లు, సర్వసృష్టి నా రక్షణ విషయమై ఆనందించుచున్నట్లు అనిపించెను. ఇది నేను మరువలేని అనుభవం అని రాసుకున్నాడు. యవన కాలంలో రక్షింపబడిన మూడీ తాను రక్షింపబడిన వెంటనే ఈ గొప్ప రక్షణను ఇతరులకు కూడా అందించాలని ఆశపడి ప్రతి ఆదివారము తనతో పాటు కనీసం 5గురిని అయినా ఆలయానికి తీసుకువెళ్ళేవాడు. అంతేకాకుండా వీధులలో అల్లరిగా తిరిగే పిల్లలందరినీ సమకూర్చి యేసు ప్రభువుని గురించి చెప్పేవాడు. ఆ తర్వాత మురికి వాడలలో నివసించే పేదల యొద్దకు వెళ్ళి త్రాగుడుకు, వ్యభిచారమునకు, అనేక రకములైన దురలవాట్లకు లోనైన జనులకు యేసు క్రీస్తు ఇచ్చే విడుదలను గురించి చెప్పి ప్రార్థించి వారిని ప్రభువు బిడ్డలుగా మార్చేవాడు. ఇలాగున 3 సంవత్సరాలలో ఇంచుమించు 1000 మందికి సమకూర్చి మార్చగలిగాడు. 1862లో మూడీ ఎమ్మా రేవెల్ అను స్త్రీని వివాహం చేసుకున్నాడు. ప్రభువు వారికి 3 బిడ్డలను అనుగ్రహించాడు. అప్పటికే మూడీ చేస్తున్న చెప్పుల వ్యాపారం బాగా వృద్ధిలోనికి వచ్చింది. కానీ ఆత్మలను సంపాదించాలనే అతనిలోని ఆరాటం వ్యాపారాన్ని పూర్తిగా విడిచిపెట్టి ప్రభు సేవ చేయుటకు సమర్పించుకునేలా చేసెను. డిఎల్ మూడీ గారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనుషులను ఆశ్రయించకుండా దేవుని యందు విశ్వాసమును ఉంచినందున దేవుడే ఆయన పరిచర్యను దీవించి అభివృద్ధి పరిచెను. అలాగే మూడీ గారు దేవుని సన్నిధానములో అనేక గంటలు ప్రార్థించి అనేక సంగతులను సేకరించి తన వర్తమానమును అందించేవాడు. డియర్ ఫ్రెండ్స్, డిఎల్ మూడీ గారి జీవితము ద్వారా మనము నేర్చుకోవలసిన మొదటి సంగతి ఏంటంటే ఆయనలో ఉన్న ఆత్మల సంపాదన కొరకైన ఆరాటం. రెండవది ఆయనలో ఉన్న తగ్గింపు. ఒకరోజు ఏం జరిగిందంటే డిఎల్ మూడీ గారి వర్తమానము పూర్తయిన తర్వాత ఒక అతను వచ్చి, నీవు బహిరంగ కూటములలో బోధించుటకు తగవు, నీ భాషలో
అనేక వ్యాకరణ దోషములు ఉన్నవి అని కఠినంగా అన్నాడు. అందుకు మూడీ గారు కోపపడకుండా బహు దీన మనసుతో, అవునండి, చిన్నతనములో నాకున్న పేదరికాన్ని బట్టి నేను ఎక్కువ చదువుకోనుటకు అవకాశము దొరకలేదు. అయినా కూడా నాకున్న కొద్ది విద్యా జ్ఞానముతో ఉపయోగించి దేవుని ప్రేమను వివరించుటకు ప్రయత్నిస్తున్నాను. మీకు వ్యాకరణ బాగా తెలుసు కదా, మరి మీరు దేవునికి సమర్పించుకొని సువార్త ప్రకటించొచ్చు కదా అని అనగా అవతల వ్యక్తి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఒకరోజు మూడీ గారు ప్రసంగం ముగించిన వెంటనే ఒక ఆయన పరిగెత్తుకొని వచ్చి, ఆహా, ఎంత గొప్పగా ప్రసంగం చేశారండి అని షేక్ హ్యాండ్ ఇవ్వగా, అప్పుడు మూడీ గారు, సోదరా, నేను వేదిక దిగక ముందే సాతాను ఈ మాటలు చెప్పింది. నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నేను కేవలం ఆయన వాక్యమును వినిపించే బూరను మాత్రమే అని అన్నాడు. మూడీ గారి గురించి చెప్పాలంటే, ఇతరులు విమర్శ చేసినప్పుడు కృంగేవాడు కాదు, అలాగే పొగడ్తలకు పొంగేవాడు కాదు. దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్న ఒక వ్యక్తి జీవితములో అతని ద్వారా అతని కొరకు దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేయునో ఇంకను లోకము చూడలేదు. నేను సంపూర్ణముగా దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా ఉండి దేవుని గొప్ప కార్యములను చూడాలనుంది అని మాటి మాటికి చెప్పేవాడు. ఒకరోజు రాత్రి చికాగోలో మూడీ దేవుని ఆలయములో క్రీస్తు ఇచ్చే రక్షణ గురించి మంచి వర్తమానమును అందించిన తర్వాత, ఈ క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తారా, తృణీకరిస్తారా, మీరే నిశ్చయించుకొని వచ్చే ఆదివారం తెలియజేయండి అని చెప్పి ఆరాధన ముగించాడు. కానీ ఆ రోజు రాత్రి గొప్ప అగ్ని ప్రమాదం సంభవించి ఆ ఆలయములో ఆ రోజున మీటింగులో ఉన్న అనేకుల గృహములు కాలిపోయినందున అనేకులు చనిపోయారు. అప్పుడు మూడీ, అయ్యో, ఈ రోజే క్రీస్తును అంగీకరించండి అని నేను బోధించి ఉంటే అనేకులు క్రీస్తును అంగీకరించి ఉందురు గదా, అప్పుడు వారు చనిపోయినప్పటికీ దేవుని రాజ్య వారసులై ఉందురు గదా అని గ్రహించి అప్పటి నుండి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని ప్రకటించుట మొదలు పెట్టాడు. మూడీ గారు ఇలాగున తనను తన బోధను దిద్దుకొనుచు దేవునికి ఇష్టమైన యోగ్యమైన సేవను చేయుటలో ముందుకు సాగాడు. ఇలాగున మూడీ గారు తన జీవిత కాలములో రేడియో, టీవీ సహాయము లేకుండానే ఇంచుమించు 1 కోటి మందికి సువార్తను అందించాడని అంచనా వేశారు. అంతేకాకుండా మూడీ గారు బైబిల్ ఇన్స్టిట్యూషన్స్ ను, బుక్ స్టాల్స్ ను స్థాపించాడు. అలాగే మాసపత్రికను కూడా నడిపించాడు. ఇంకను అనేక రీతులుగా ఆయన ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడెను. మూడీ గారు మరొక మాట అనేవాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటూ. ఒకరోజు మూడీ చనిపోయాడనే వార్త మీరు పేపర్లో చదువుతారు, కానీ దానిని మీరు నమ్మకండి. 1837లో పుట్టిన నా మట్టి శరీరము మట్టయిపోయినను 1855లో తిరిగి పుట్టిన నా ఆత్మ నిరంతరము పరలోకములో జీవించును అనేవాడు. ఇలాగున 44 సంవత్సరములు ప్రభు సేవలో అరిగిపోయి తన మరణ పడకపై ఉండి, ఆహా, ఇదే నా విజయము, ఇదే నా పట్టాభిషేకపు సుదినము అని తన చివరి మాటలు చెప్పి 1898 డిసెంబర్ 22న ప్రభు సన్నిధికి చేరాడు. ఆమేన్. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మనము దేవుడి కార్యాలు చేయాలన్నా, దేవుని పనిలో భాగం అవ్వాలన్నా దేవుని నడిపింపు అవసరం. 2 పడవల ప్రయాణం కాకుండా ఒకే ఒక పడవలో, యేసయ్య అనే విశ్వాస పడవలో ఆయనని హృదయపూర్వకంగా విశ్వసించి ముందుకు నడిచినట్లయితే ఆత్మీయ శక్తి నొంది జీవిస్తాం. అప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించి పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు మనతో చేపిస్తాడు. డిఎల్ మూడీ గారు సామాన్యమైన వ్యక్తి అయినప్పటికీ ఎప్పుడైతే దేవుని పూర్ణ హృదయముతో విశ్వసించాడో అప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపబడ్డాడు. ఆమేన్. సమస్త ఘనత మహిమ యేసునకే చెల్లునుగాక. మేము
మన ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.